హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఈ వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా సంత్రగాంజికి ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్ ని రైల్వే శాఖ నడపబోతుంది. అన్ని స్పెషల్ ఎక్స్ప్రెస్ లాగా దీంట్లో రిజర్వేషన్ అనేది ఉండదు. మొత్తం కూడా అన్రిజర్వ్డ్ కోచెస్ తోటి ఈ ట్రైన్ అనేది నడవబోతుంది. పూర్తిగా జనరల్ కోచ్లతోటి ఈ ట్రైన్ నడపడంతో మధ్య తరగతి కుటుంబాలకి ఈ ట్రైన్ అనేది చాలా వరకు ఉపయోగపడబోతుంది. ఒకసారి మనం ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే, సికింద్రాబాద్ సంత్రగంజ్ మధ్యలో అందుబాటులోకి వచ్చే ఈ అన్రిజర్వ్డ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అనేది ఏప్రిల్ 28 నుండి జూన్ 30 తారీఖు వరకు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. అలాగే సంత్రగంజ్ సికింద్రాబాద్ మధ్యలో అందుబాటులోకి వచ్చే అన్రిజర్వ్డ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అనేది ఏప్రిల్ 30 తారీఖు నుండి జూలై 2వ తారీఖు వరకు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 10 ట్రిప్పులుగా ఈ మధ్యలో సేవలు అనేది అందిస్తుంది. సికింద్రాబాద్ నుండి సంత్రగంజ్ కి ప్రయాణించినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07234. సికింద్రాబాద్ లో రాత్రి 11:40 బయలుదేరుతుంది. సికింద్రాబాద్ లో బయలుదేరిన తర్వాత ఈ ట్రైను నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, యలమంచి, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలస, బ్రహ్మాపూర్, కుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్పూర్. ఫైనల్ గా 2వ రోజు ఉదయం 5 గంటలకి ఈ ట్రైన్ సంత్రగంజ్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ సంత్రగంజ్ మధ్యలో మనకి ఆదివారం రోజు అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ సంత్రగంజ్ సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07235. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం రోజు సంత్రగంజ్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కూడా ఇవే స్టాప్స్ లలో ఆగుతుంది. ఈ ట్రైన్ సంత్రగంజ్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12:20 బయలుదేరుతుంది. సికింద్రాబాద్ కి 2వ రోజు మధ్యాహ్నం 3 గంటలకి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా ఈ మధ్యలో సేమ్ స్టాప్స్ లలో ఆగుతుంది. ఈ ట్రైన్ కి మొత్తం 20 కోచెస్ అనేవి ఉంటాయి. అందులో 2 SLRలు అలాగే 18 అన్రిజర్వ్డ్ కోచెస్ అనేవి ఈ ట్రైన్ కి ఉంటాయి. సికింద్రాబాద్ లో ఇప్పటికే రద్దీ అనేది విపరీతంగా ఉంది. ఈ తెలంగాణ నుండి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కి ప్రయాణికులు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలో రిజర్వేషన్స్ అనేవి దొరక్క ఈ పద్మావతి, గౌతమి ఇలాంటి ఎక్స్ప్రెస్లు అనేవి విపరీతంగా రెస్ట్ తోటి రన్ అవుతున్నాయి. ఇలాంటి ప్రయాణికులకి ఈ అన్రిజర్వ్డ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి ఇంకా అందుబాటులోకి వస్తే చాలా వరకు వీరికి ప్రయాణం అనేది సులభతరం అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అన్రిజర్వ్డ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా రూట్ లో అన్రిజర్వ్డ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ని నడిపితే బాగుంటుందో ఆ రూట్ పైన కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.